హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులు అండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ పకోడీ అండి. ముందుగా స్ప్రౌట్స్లో పెసర్లు, బొబ్బర్లు, ఉలవలు ఒక దాంట్లో తీసుకున్నానండి. ఇందులోకి ఒక 30 కప్పు శనగలు తీసుకున్నానండి. ఈ శనగలు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని, శనగలు ఎందుకంటే ముందుగా ఒకసారి మిక్సీ తిప్పుకుందామండి. అవి కొంచెం లావు ఉంటాయి కదండి, అవి తిప్పాక ఈ మిగిలినవి వేసుకోవాలండి. పెసర్లు, బొబ్బర్లు, ఉలవలు వేసుకున్నాక దాంట్లోకి అల్లం వేసుకోవాలండి. కొంచెం అల్లం ఎక్కువ వేసానండి. అవి కూడా తిప్పాక ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అవి ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఒక 4-5 పచ్చిమిరపకాయలు మధ్యకు చీల్చుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ కూడా వేసుకున్నాక దాంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకున్నాక కొంచెం కొత్తిమీరని ఎక్కువ క్వాంటిటీలో వేసానండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నానండి, ఎందుకంటే టేస్టీగా వస్తాయని. మీకు ఇక్కడ ఈ ఇదే టైంలో కొంచెం వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చండి. అంటే ఆకుకూరలు కొంచెం జీలకర్ర కూడా వేసానండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా, 1 టీ స్పూన్ దాకా వాము కూడా కొంచెం నలిచి వేసుకోవాలండి. వేసుకున్నాక దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకున్నాక తగినంత కారం వేసుకోవాలండి. మీకు కావాలంటే ఇందులో పాలకూర కానీ, తోటకూర కానీ, మునగాకు కానీ, మెంతిగా కూర కానీ ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి ఈ ప్లేస్లో. అంటే వేసుకోవాలనిపిస్తే, లేకుంటే లేదండి. కారం కూడా వేసుకున్నాక తగినంత ధనియాల పొడి వేసుకోవాలండి. పెద్ద స్పూన్ తోటి 1 టీ స్పూను. తర్వాత చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా కూడా వేసుకున్నాక అందులోకి పసుపు ఒక 1/4 టీ స్పూన్ కన్నా ఎక్కువ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక తర్వాత అందులోకి సోడా ఉప్పు 1/4 టీ స్పూన్ కన్నా ఎక్కువ సోడా ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక అప్పుడు పిండ్లు వేసుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్నాక దీంట్లోకి 2 టీ స్పూన్ల దాకా బియ్యం పిండి, 1 కప్పు దాకా శనగపిండి వేస్తున్నానండి. శనగపిండి కూడా వేసిన తర్వాత మీకు కావాలి అంటే అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా పుట్నాల పొడి వేసుకోవచ్చండి, లేకుంటే లేదు, అది ఆప్షనల్ అండి. ఈ పిండ్లన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకున్నాక అప్పుడు వాటర్ పడితే వేసుకోవచ్చండి, లేకుంటే లేదండి. కొంచెం నేను తీసుకున్న క్వాంటిటీకి వాటర్ పట్టాయండి. మీకు స్ప్రౌట్స్ తిప్పుకునేటప్పుడు కూడా వాటర్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి, మెదగకపోతేను. ఇప్పుడు కొంచెంగా ఒక 1/2 గ్లాసు వాటర్ పట్టినాయండి నాకు. చిన్న గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలండి. ఇదంతా కలిసేటట్టు కలుపుకున్నాక పక్కకు పెట్టుకొని ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కాక పకోడీలాగా వేసుకోవాలండి. మీకు మధ్యలో లీఫీ వెజిటేబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. చెప్పే కదండి ఇందాక, పాలకూర కానీ, తోటకూర కానీ, మునగాకు కానీ, లేదా అంటే మెంతికూర కానీ వేసుకోవచ్చండి, లేకుంటే లేదండి. ఇవి కూడా 2 వైపులా తిప్పుతూ వేయించుకొని ఇవి పక్కకు తీసుకోవాలండి. ఇవి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ రెండో వాయ వేసుకోవాలండి. రెండో వాయ కూడా వేసుకున్నాక అప్పుడు ఇవి కూడా 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలండి. ఇది 3 వంతుల పైన వేగినాయి అనుకున్నాక అప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఒక 2 రెమ్మలు లేక 3 రెమ్మల కరివేపాకు, పైనుంచి ఒక 4-5 పచ్చిమిరపకాయలు మధ్యలో కొరుక్కొని తింటే చాలా బాగుంటుందండి. నేను ఇవి కారం లేని పచ్చిమిరపకాయలండి, అందుకని వేయించుకున్నానండి. తర్వాత మీకు ఇవి కారం గల అనుకోండి, దాంట్లో నిమ్మకాయ ఉప్పు వేసుకోండి. కారం లేని అయితే డైరెక్ట్గా తినేసేయచ్చండి. ఇవి కూడా పక్కకు తీసుకున్నాక పైనుంచి ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.